8/8/2026 శనివారం సంబంధించినటివి. ఖజానా అభివృద్ధికి ఏఐ. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యన్ సూచనలు. రాష్ట్ర ఆదాయ పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో విస్తృత చర్చలు. ఆందోళన వద్దు, మీతో నేనున్నాను. నియోజకవర్గాల అభివృద్ధిపై ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలకు ప్రధాని మోదీ భరోసా. విజేత ప్రజ్ఞానంద. భారత్ చెస్ స్టార్ ప్రజ్ఞానంద సత్తా చాటాడు. సెయింట్ లూయిస్ ర్యాపిడో బ్లిట్జ్ టోర్నీలో అతడు తొలిసారిగా విజేతగా నిలిచాడు. రణరంగంలో స్వదేశీ ఏఐ. ఆధునిక యుద్ధ తంత్రం వేగంగా మారుతుంది. సైనికులు, ఫైటర్ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలకు తోడుగా ఏఐ బరిలోకి దిగుతుంది. జన్మతః పౌరసత్వ నియంత్రణకు కొత్త ఉత్తర్వులపై ట్రంప్ సంతకం. భారత విద్యార్థులకు 2025లో 62% తగ్గిన అమెరికా వీసా అనుమతులు. వాహనంలో మార్పులు చూశారా? ఇన్సూరెన్స్లో భారీ మార్పులు. చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్ ప్రపంచంలో తొలి స్పిన్నర్గా రికార్డు. వన్డేలో 3 సార్లు 6 వికెట్లు ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా నిలిచిన రషీద్ ఖాన్. చర్చ లేకుండానే పార్లమెంట్లో మరో బిల్లు పాస్. ఎంఎస్ఎంఈ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఉభయ సభల్లో కొనసాగిన గందరగోళం. విద్యార్థులపై లాఠీ చార్జీపై హోంమంత్రి జవాబియ్యాలని ప్రతిపక్షాల పట్టు. అమిత్ షా సరైన సమయంలో సమాధానమిస్తారు. రిజిజు. త్వరలో డిజిటల్ అసెంబ్లీ. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణను రోల్ మోడల్గా నిలిపిన బ్లాక్ చైన్ టెక్నాలజీతో సర్టిఫికేట్లు ఇస్తా. ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ క్లాన్క్లేవ్లో మంత్రి కామెంట్స్. ఎస్బీఐలో క్లర్కు కొలువులు. మొత్తం ఖాళీలు 1538. ఎస్సీకు 207, ఎస్టీకి 1219, ఓబీసీకి 112. ప్రజ్ఞానంద తొలిసారి ఇండియా గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తొలిసారి సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ టైటిల్. IA-A1లో చరిత్ర సృష్టించిన భావన కాంత్. టాప్ గన్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్. భారత వైమానిక దళం IAFలో స్క్వాడ్రన్ లీడర్. భావనకాంత్ ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సులో పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించారు. పిల్లలతో కలిపి టీచర్లు టిఫిన్. 1800 బడుల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై ప్రభుత్వ నిఘా. ప్రైవేట్ పాఠశాలల ఫీజు వసూళ్లపై విద్యాశాఖ దృష్టి. విద్యార్థులు చెల్లించిన ప్రతి రూపాయి కనిపించాలి. పారదర్శకంగా స్కూల్ నోటీస్ బోర్డు. విద్యాశాఖ వెబ్సైట్. గోప్యత పాటించిన, పొరపాట్లు కనిపించిన చర్యలు కఠినం. 105 నియోజకవర్గాల్లో ఆధునిక విద్యా ప్రాంగణాలు. శరవేగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఫీజు ప్రవేశ గడువు పెంపు. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఫీజు ప్రవేశ పరీక్షల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొరమీనుకు కొత్త కళ. కరీంనగర్లో విత్తనోత్పత్తి కేంద్రం అనుమతి. దేశంలోని తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. నీట్ ర్యాంకుల్లో దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు. 13-14 తేదీల్లో నిమ్స్లో నిర్వహణ. ర్యాంకులు వారీగా షెడ్యూల్ విడుదల. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై ప్రభుత్వ నిఘా. జన్మతః పౌరసత్వ నియంత్రణ కొత్త ఉత్తర్వులపై ట్రంప్ సంతకం. బర్త్ టూరిజం కట్టడికి ఆదేశాలు. భారత విద్యార్థులకు 2025లో 62% తగ్గిన అమెరికా వీసా అనుమతులు. ట్రంప్కు కోర్టులో మరో ఎదురు దెబ్బ. కొత్త ఆలోచనలతో రండి, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నడవండి. అమెరికా తీర ప్రాంత పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు. వన్డేలు 5000. వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో శుక్రవారం మరో చారిత్రక ఘట్టం నమోదైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2026-27లో భాగంగా
స్కాట్లాండ్లోని డుండీ వేదికగా శుక్రవారం కెనడా, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 5,000 వన్డేగా రికార్డుకెక్కింది. అరిహాకు స్వర్ణం. ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో భారత జిమ్నాస్ట్ అరిహా పంగం బాగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అరిహా పంగం బమ్ ఫిలిప్పీన్స్లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో అరిహా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. భారత జిమ్నాస్టిక్స్ ఏరోబిక్ చరిత్రలో ఇదే తొలి మెడల్ కావడం విశేషం. దేశంలో తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ మేధ AI భారత ఆధారిత జనరేషన్ డయల్ 112 సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. అమెరికాలో మ్యాసచ్యూసెట్స్ గవర్నర్ మౌర్ హేలీ ఆగస్టు 15న భారత్ దినోత్సవంగా ప్రకటించారు. ఎయిర్ ఇండియా కొత్త CEOగా MDగా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ మాజీ అధిపతి టెహల్ గెబ్రిమరియమ్ నియమితులయ్యారు. సహజ వాయువు ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వ్యవసాయ పురపాలక వ్యర్థాల నుంచి సంక్షిప్తీకరించిన బయోగ్యాస్ ఉత్పాదనను పెంపొందించే 29,731 కోట్ల రూపాయల జాతీయ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2026 ఆగస్టు 6న ఆమోదించింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దామా? 99% చెప్పలేరు, మీరు చెప్తారేమో చూద్దాం. MSME రంగానికి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా ఏది ప్రస్తావించబడింది? వ్యవసాయ రుణాలు, MSME రుణం, విద్యా రుణం, గృహ రుణం. డిజిటల్కు సంబంధించిన ఏ అంశం ప్రస్తావించబడింది? డిజిటల్ ఇండియా, డిజిటల్ గోల్డ్, డిజిటల్ లోన్, డిజిటల్ కరెన్సీ. AI ఆధారిత వ్యవస్థకు సంబంధించిన అంశం ఏ రంగంలోకి సంబంధం కలిగి ఉంది? రక్షణ, వ్యవసాయం, క్రీడలు, పర్యాటకం. IAF అనే సంక్షిప్త రూపం దేనికి సంబంధించింది? ఇండియన్ ఆర్మీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీడ్ ఫెడరేషన్, ఇండియన్ ఏవియేషన్ ఫామ్. IAFకు సంబంధించిన ఏ అంశం ప్రస్తావించబడింది? కొత్త రక్షణ సాంకేతికత, కొత్త వ్యవసాయ పథకం, కొత్త విద్యా విధానం, కొత్త రైల్వే ప్రాజెక్ట్. SCకు సంబంధించిన సంఖ్య ఏది? 1538, 207, 1219, 1800. STకి సంబంధించిన సంఖ్య ఏది? 1538, 207, 1219, 5000. 1219 అనే సంఖ్య ఏ సందర్భంలో ప్రస్తావించబడింది? SC, ST సంబంధిత వర్గాల సంఖ్య పైవన్నీ. క్వశ్చన్స్ మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 99% చెప్పలేరు. నా వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పగలరు. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.